హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆంధ్ర స్టైల్ సాంబార్. ఇది టిఫిన్స్లోకి, ఇడ్లీలోకి, రైస్లోకి, వైట్ రైస్లో చాలా బాగుంటుంది. పావు కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఫస్ట్ 250 ml కందిపప్పు. ఇది ఒక కుక్కర్లో వేసుకోవాలి. ఇది 250 ml కందిపప్పు కుక్కర్లో వేసుకొని ఫస్ట్ కడిగి 1 టైము ఆ వాటర్ పారబోసి మళ్ళీ 1 గ్లాస్ ఆ పప్పుకి సరిపడా వాటర్ పోసి కుక్కర్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఆ పప్పు మొత్తం మునిగే వరకు వాటర్ పోయాలి. కుక్కర్లో పోసి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 3 విజిల్స్ వచ్చాక పప్పు ఈ విధంగా ఉడుకుద్ది. మెత్తగా ఉడికించుకోవాలి. ఈలోగా కూరగాయలు కట్ చేసి పెట్టుకోవాలి. దానికి ఒక 3 డ్రమ్ స్టిక్ ములక్కాయలు, 3 టమాటోస్, 2 క్యారెట్, 2 బెండకాయ, 1 దోసకాయ, 3 ముల్లంగి, 2 గ్రీన్ చిల్లీ, 2 బ్రింజల్ వంకాయలు, ఒక చిన్నవి సాంబార్ ఆనియన్స్ అని ఉంటాయి. అవి ఊరికట్ల పొట్టు తీసి పెట్టుకుంటే చాలు, కట్ చేయ అవసరం లేదు. అవి అలానే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, తీయగా ఉంటాయి. సాంబార్లో ఫుల్ ఆనియన్ వేసుకోవాలి. ఇట్లా మట్టి పిడతలో చేస్తున్నాను. అందరు బిర్యానీ చేస్తారు కదా కుండలో, నేను కుండలో సాంబార్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇట్లాగా అన్నీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేయాలి. మన దగ్గర ఇంకా ఏమన్నా ఉన్నా కానీ వేసుకోవచ్చు వెజిటేబుల్స్. దానిలో 1 గ్లాసు ఆ ముక్కలన్నీ మునిగే వరకు 1 గ్లాసు వాటర్ పోసి దానికి కొంచెం సాల్ట్ కానీ గల్లుప్పు కానీ వేసుకోవాలి. ఒక 1/2 స్పూను క్రిస్టల్ సాల్ట్ వేస్తే కరిగిద్ది కదా. ఎట్లా వాటర్ పోసి కొంచెంసేపు బాయిల్ చేస్తాం కదా, ఈ విధంగా క్రిస్టల్ సాల్ట్ 1/2 వేసుకోవాలి. వేసుకొని బాయిల్ చేయాలి. మొత్తం కలపాలి. ఆ ముక్కలు అంతా పట్టే వరకు సాల్ట్ వేసి కలిపి కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. 1/2 బాయిల్ అవ్వాలి. మొత్తం బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ముక్కలన్నీ 1/2 బాయిల్ అయ్యే వరకు ఉడికించాలి. కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకొని మూత పెట్టి ఉడికించాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగా పప్పు ఉడికించాం కదా, అది వెనిపి పెట్టుకోవాలి పప్పు గుత్తితో. ఈ విధంగా సగం బాయిల్ అయింది. దానిలో ఉడికించిన పప్పు తీసి అందులో కలుపుకోవాలి. ముక్కల్లో విధంగా ఒక 3-4 స్పూన్స్ కలుపుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. చింతపండు రసం ఆ ముక్కల్లో వేయాలి. మొత్తం అన్నీ కలపాలి. పప్పు, చింతపండు రసం అన్నీ కలపాలి. కలిపి మళ్ళీ మూత పెట్టి ఈ ముక్కలు ఇంకొక 1/2 ఉంది కదా ఉడకాల్సింది, మొత్తం ఉడికేంత వరకు ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి. ఈ విధంగా ఉడుకుతాయి. మొత్తం ముక్క అంతా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్గా ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే ఎవరు తినేదాన్ని బట్టి, కారాన్ని బట్టి 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు కారం వేసుకోవాలి. వేసి మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఇది హోమ్ మేడ్ అంటే ఇంట్లో తయారు చేసిన సాంబార్ పౌడర్ 1 స్పూన్ వేసుకుంటే చాలు. చాలా చిక్కగా ఉంటుంది సాంబారు. అది ఇంకో వీడియోలో పెడతాను ఎలా చేయాలో. ఆ సాంబార్ పౌడర్ వేసుకొని ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఈలోగా తాలింపు వేసుకోవాలి. ఇంకొక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా బాయిల్ అవుతూ ఉంది 10 మినిట్స్. కుండలో బాయిల్ అవుతున్నప్పుడు ఆయిల్లో జీరా, ఆవాలు, మినపప్పు, పచ్చిపప్పు అన్నీ వేసుకోవాలి. వేసుకొని అవి ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అవుతున్నప్పుడు ఒక 3-4 గార్లిక్ కచ్చపచ్చ కొట్టి
పక్కన పెట్టుకోవాలి. అవి కరివేపాకు, రెడ్ చిల్లీ తుంచి తాలింపులో వేసుకోవాలి. కొంచెం ఇంగువ ఇష్టం లేని వాళ్ళు వదిలేయచ్చు. కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక బాగా బాయిల్ అవుతున్న సాంబార్లో ఇది మొత్తం తీసి అందులో వేసుకోవాలి. తాలింపు వేగింది, రెడ్ కలర్గా వచ్చింది. ఇట్లా వేగిన తర్వాత కుండ కాబట్టి బాగా తొందరగానే కొంచెం హీట్ అవ్వడం టైం పట్టిద్ది, కానీ తర్వాత ఈజీగా త్వరగా ఫాస్ట్గా అయిపోయిద్ది ప్రాసెస్ అంతా. ఇట్లాగా సాంబార్లో వేసుకోవాలి. సాంబార్లో వేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెంసేపు 5 మినిట్స్ ఉడికించాలి. దీనిలో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇట్లా బాయిల్ అయ్యి ఉంటాయి అన్ని ఆనియన్స్, ములక్కాయలు అన్నీ. ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి. కొంచెం ఆయిల్ పైకి ఇట్లా తేలే వరకు బాగా బాయిల్ చేయాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ. ఇది ఇడ్లీలోకైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో బాగుంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో వైట్ రైస్లోకి బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్స్లోకి అయితే కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది. వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు, లేదంటే వదిలేయచ్చు, అలా అయినా బాగుంటుంది. ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ సాంబార్ రెడీ. మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ముందుగా ఉడికించిన పప్పు కొంచెం పక్కన తీసి పెట్టుకుని వైట్ రైస్లోకి ఆ పప్పు, మ్యాంగో పికిల్, కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సండే స్పెషల్ వైట్ రైస్, ఆమ్లెట్, సాంబార్